పరిసరాల పరిశుభ్రతతో స్వచ్ఛ తిరుపతి సాధ్యమని, ఆ దిశగా ప్రజలందరూ అడుగులు వేయాలని ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మరియు ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని తెలిపారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం నుంచి మహాత్మాగాంధీ జయంతి వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులతో భాగస్వామ్యం అయ్యి పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నామని, అందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమా, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు మాట్లాడుతూ మన ఇళ్లే కాకుండా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. విద్యార్థుల్లో ఈ మార్పు తెస్తే త్వరగా ప్రజల్లో అవగాహన వస్తుందని తెలిపారు. 14 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ భాగస్వాములయ్యి స్వచ్ఛ తిరుపతి సాధనకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, రజిక కార్పొరేషన్ మెంబర్ కరాటే చంద్ర, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మహిళా విశ్వవిద్యాలయం రిజిస్టర్ రజని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఏక్ దిన్ ఏక్ ఘర్ ఏక్ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమం కింద ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ మరియు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కలిసి ఒక